రాయలసీమలో ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక పులివెందులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల నుంచి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ అంటే కూటమి నుంచి కూడా బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ఏ విధంగా ఉంది, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో పులివెందుల నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవిది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియా యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష్య బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి, అలాగే మాత్రం పార్టీ పరంగా, ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలిక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది, వారి జాతక బలంలా ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారికి కలిసి వస్తారా, రాధా ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరుడు వచ్చినండి, రాధాకృష్ణుడు వచ్చినండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. సో అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళీ గెలుస్తాడు. సో పులివెందుల గడ్డ వైఎస్ జగన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ సర్వేలలో కూడా మనం చూస్తున్నాము. సో ఎన్ని సర్వేలు చూసినా, ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా కూడా సో పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో ఆ సర్వేలు కాకుండా ఇటు జ్యోతిష్య పరంగా చూసుకుంటే కూడా ఆ పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నాడని చెప్పి కూడా మన ఈ యొక్క జ్యోతిష్యం కూడా చెప్పడం జరుగుతుంది.